హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. బయట బండి మీద దొరికే స్వీట్ కార్న్ చాట్‌ని ఇంట్లోనే ఎంతో ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్వీట్ కార్న్‌ని వల్చడానికి ఒక ట్రిక్‌ని చూపించబోతున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చూపించబోతున్నాను. ముందుగా ఒక వరుస గింజలన్నీ తీసేసిన తర్వాత దానికి లెఫ్ట్ సైడ్ ఉంటాయి కదా, వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ గింజలన్నిటిని అలా లాగేసామంటే ఈజీగా వచ్చేస్తాయండి. ఈ ట్రిక్ ఫాలో అయితే మనము ఈజీగా త్వరగా గింజలన్నింటినీ వలిచేయచ్చు. చూడండి, వీడియోలో చూసినారు కదా, ఇలా మొత్తం గింజలన్నింటినీ వలిచేసి ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. బాగా కడిగేసి ఆ గింజలన్నీ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేయాలి. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేయాలి. ఆల్మోస్ట్ కుక్ అయ్యాయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో. మనం చేత్తో నలిపితే మెత్తగా అయిపోయింది కదా, సో పర్ఫెక్ట్గా బాయిల్ అయింది. ఇప్పుడు దానిలో ఉండే వాటర్ అంతని తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి స్వీట్ కార్న్ని. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కారంని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నా. మీరు కావాలంటే చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఫైనల్గా ఎంతో ఈజీగా మనం స్వీట్ కార్న్ చాట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో మేము ముందుంటా. బాయ్, టేక్ కేర్.